చాలామందికి పిల్లలు సంతానం విషయంలో వాళ్ళ యొక్క విద్యా సంబంధించిన విషయంలో చాలా చికాకు పడుతూ ఉంటారు. తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడే ప్రతి రూపాయి కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మంచి మంచి విద్యా సంస్థల్లో వేస్తూ వాళ్ళకి అదనంగా ట్యూషన్స్ కూడా పెట్టిస్తూ వాళ్ళని చదివించే పనిలో ఉంటారు. కానీ కొంతమంది మనం ఏం పెద్దగా పట్టించుకోకపోయినా అద్భుతమైనటువంటి మార్కులు తెచ్చుకుంటే మనం ఎంత ట్యూషన్స్లో పెట్టించినా కూడా వాళ్ళకి విద్య మీద ఆసక్తి ఉండకపోగా దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి? వాళ్ళ యొక్క జన్మజాతకంలో చాలామంది తెలియక ఏమనుకుంటారంటే ఆ సర్పదోషం ఉందండి, లేనట్లయితే ఏలినాడు శని నడుస్తుంది, ఇంకోటి ఏదో ఇబ్బంది ఉంది అందుకే చదవట్లేదు అనుకుంటారు. అవన్నీ కొంతవరకు కావచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఆ పిల్లవాడు లేదా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ యొక్క జన్మజాతకంలో 4వ స్థానం గనక పాడైనట్లయితే చతుర్థ భావము అంటారు. ఆ చతుర్థ భావం గనక పాడైతే చతుర్థ స్థానంలో ఏమేమి ఉంటాయి? తల్లిగారు, మనిషి యొక్క తత్వము, క్యారెక్టర్ అంటారు, తత్వము, విద్యా విషయాలు, గృహము, వాహన విషయాలు. ఇందులో దీన్ని మళ్ళీ బుధుడు బాగున్నాడా, గురువు బాగున్నాడా, చంద్రుడు బాగున్నాడా విడిగా చూసుకుంటాం. ఈ 4వ స్థానం కనుక పాడైతే వాళ్ళ పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. గుర్తుపెట్టుకోండి, విద్యా సంబంధించిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేది చాలా పెద్ద గగనమైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు 4వ స్థానాధిపతిని 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఏమయ్యాయి, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, దానికి సంబంధించి దానం ఏమి ఇవ్వాలని తెలుసుకొని ఇవ్వాలి. 4లో శుభగ్రహాలు అనుకోండి, ఏమీ కాదు. ఇప్పుడు కుంభలగ్నం ఉంది, 4లో శుక్రుడు ఉన్నాడు, మంచిదే. అదేవిధంగా సింహలగ్నం ఉంది, 4లో కుజుడు ఉన్నాడు, పాపగ్రహమైన మంచిదే ఒక్కోసారి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 4వ అధిపతి 4లో ఉన్నప్పుడు వాళ్ళకి విద్య మీద కూడా ఆసక్తి ఉంటుంది. కానీ ఆ 4వ అధిపతి ఎక్కడా కూడా ఇంకో గ్రహంతో కలిసి ఉండకూడదు, పాపగ్రహంతో. అప్పుడు ఏమవుతుందంటే అది విద్య మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేక, ఇంట్రెస్ట్ పెట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క 4వ స్థానము పాడైతే మనం ఇది చెప్పుకున్నాం. మరి గృహపరంగా వాళ్ళకి ఒక్కోసారి పిల్లలకి జాతకాలు చూస్తే చక్కగా ఉంటాయి, కానీ గృహపరంగా గృహంలో ఏ దోషం ఏర్పడడం వల్ల వీరికి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, చదువు అవ్వకపోవడం జరుగుతుంటుంది అంటే పర్టికులర్గా నైరుతి. ఎటువంటి నైరుతి? దక్షిణ నైరుత, పడమర నైరుతి. అంటే పడమర నైరుతి అంటే నైరుతి భాగం నుంచి పడమరం వైపు వెళ్ళేటువంటి మధ్య భాగాన్ని పడమర నైరుతి అంటారు. దాన్నే ఇంగ్లీష్లో వెస్ట్ సౌత్ వెస్ట్ అంటారు. ఈ యొక్క వెస్ట్ సౌత్ వెస్ట్లో ముఖ్యంగా మీకు గనక అక్కడ బాత్రూమ్స్ వచ్చాయి, లెట్రిన్స్, బాత్రూమ్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అది ప్రధానంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటి ప్లేస్ ఏంటది? పడమర నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం అన్నారు. అంటే ఈ పడమర నైరుతిలో గనక అది విద్యాభ్యాస మందిరం అయింది కాబట్టి కేవలం పిల్లలు చదువుకునేటువంటి పుస్తక విద్యే కాకుండా ఎవరైతే సాధన చేస్తుంటారో సాధకులు కూడా అక్కడ కూర్చొని ఏదైనా సాధన చేసుకోవడానికి కూడా మంచిదే. మీరు కనుక శ్రీశైలానికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని ఉంటాయి గుహల్లాగా. అంటే పాండవుల గుహ అని, లేకపోతే రకరకాల గుహలు కనిపిస్తున్నాయి మీకు అక్కడ. అక్కడ ఏ గుహ దగ్గరికి వెళ్ళినా అక్కడ ఒక పెద్ద శివలింగము ఇదంతా సెటప్ ఉండి సరిగ్గా పడమర నైరుతిలోనే కూర్చొని ధ్యానం చేసుకునేటువంటిది, లేకపోతే ఒక విద్యను అభ్యసించేటువంటిది, లేనట్లయితే కొంతమంది కొన్ని సాధనలు చేస్తుంటారు, సాధనా స్థానంగా చెప్తారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి పిల్లలు చదువు భాగంగా తీసుకుంటే కనుక చదువు మీద సాధన బాగా సాధించాలంటే అక్కడ ఉండేటువంటి సుగ్రీవ్ అనేటువంటి పదం యాక్టివ్గా ఉండాలి. ఆ రకంగా సుగ్రీవ్ అనేటువంటి పదం యాక్టివ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా విద్యా సంబంధించిన విషయంలో వాళ్ళకి జాతచక్రంలో కొంత అనుకూలతగా ఉన్న, అంటే ఇంకొంచెం అనుకూలత వాస్తుస్తుంది. అర్థమైందండి. అది కొంతమందికి ఎక్కువ అనుకూలత ఉండదు, కొంత అనుకూలత కనిపిస్తుందండి, ఇంకొంచెం యాడ్ ఆన్ అవ్వాలి దానికి అంటే పడమర నైరుతిలో పెట్టుకోవాలి పుస్తకాలు. అక్కడ పుస్తకాలు పెట్టించడం, అక్కడ చదివించడము. ఆ వాల్కి అంటే పడమర నైరుతి ఏదైతే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్ వాల్ మొత్తం పడమర నైరుతి అవుతుంది. ఆ పడమర నైరుతిలో మీరు క్రీమ్ కలర్స్ కానీ, ఎల్లో కలర్స్ కానీ, గోల్డెన్ కలర్స్ లాంటివి కనుక వేసినట్లయితే, దాంతోపాటు మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ హయగ్రీవ స్తోత్రం నేర్పించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. దీంతోపాటు లలితాసహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః అనే నామం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.